హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఇంట్లో సీ ఫుడ్ స్పెషల్ అనమాట. ఈరోజు మేము ప్రాన్స్, ఫిష్ అవన్నీ ఉండబోతున్నాం. సో వాటి రెసిపీ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మేము ప్రాన్స్ ఉండబోతున్నాం లంచ్ కోసం. సో దానికి కొన్ని ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. అండ్ మేము ప్రాన్స్ని క్యాస్ట్ ఐరన్ బౌల్లో ఉండబోతున్నాం. తర్వాత కడాయిని స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం పసుపు వేస్తున్నాం. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం. ఇప్పుడు మంచిగా కడిగిన ప్రాన్స్ దాంట్లో వేసి మిక్స్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి ఉడకనివ్వాలి. దాంట్లో ఉన్న వాటర్ కొంచెం తగ్గిపోయినాక ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న టొమాటో వేస్తున్నాం. దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని సరిపడా కారం, ఉప్పు వేస్తున్నాం. సో మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాము, అందుకే ఇట్లా రెడ్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు గ్రేవీ కోసం కొంచెం వాటర్ వేసాను. అంతే, మన ప్రాన్స్ తవా ఫ్రై ఈజ్ రెడీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని అర్జెంటుగా తినేయాలి. చాలా ఆకలి అవుతుంది. ఇట్స్ ఆల్రెడీ 3 కాబట్టి యమ్మీ వేడి వేడి రైస్లో కొంచెం ప్రాన్స్ వేసుకొని కలుపుకొని తింటే ఓ బై గైస్, సీ యూ లేటర్. అండ్ ఇట్స్ ఆల్రెడీ స్నాక్ టైం గైస్. సో ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకున్న పేస్ట్ని ఫిష్కి మంచిగా మ్యారినేట్ చేసి దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టాం. తర్వాత వేడి ఆయిల్లో దాన్ని ఫ్రై చేసాం. అండ్ డిన్నర్ కోసం చేపల పులుసు వేస్తున్నాం. ఫస్ట్ కొంచెం కొబ్బరి కట్ చేసుకొని వేయించుకోవాలి ఆయిల్ లేకుండా. తర్వాత ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దీంట్లో కొంచెం ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నిటినీ మంచిగా వేయించుకున్నాక దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఒక పౌడర్ లాగా అయ్యాక దీంట్లో ఆల్రెడీ నానబెట్టిన చింతపండు వేసి దాంట్లో కొంచెం కారం, ఉప్పు వేసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఆనియన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యాష్ చేసుకున్న పేస్ట్ని వేయాలి. ఈ పేస్ట్ కొంచెం ఉడికాక అందులో ఫిష్ పీసెస్ వేస్తున్నాం. ఫిష్ మంచిగా కర్రీలో కలిసేలాగా కలుపుకోవాలి. అంతే గైస్, మన ఫిష్ కర్రీ is ready. If you like the video and recipes, please do like, share and subscribe to our channel.